హలో అండి, మీరు చూస్తున్న ఈ మొక్క పేరు అపరంజిత, శంకు పువ్వు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ అని కూడా అంటారు, ఇంకా బ్లూ పీ టీ ప్లాంట్ అని కూడా అంటారు. అయితే ఈరోజు మన టిప్స్లో భాగంగా దీని గురించి, చెట్టు గురించి తెలుసుకుందాం మనము. ఈ చెట్టులో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ఈ చెట్లో కాదు, ఈ ఫ్లవర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మెడిసినల్ ప్లాంట్ కూడా ఇది. బీపీకి, షుగర్కి కూడా అంటే చాలా ఉపయోగపడుతుంది అని అంటారు. అవి సీడ్స్ ఉన్నాయి చూడండి, అలా చెట్లకు వచ్చిన ఆ సీడ్స్ను మనము తీసేయాలండి. మనము ఈ చెట్లు సీడ్స్ తోటి ఇంకా కొమ్మలతో కూడా వస్తాయి. అవి మనకు కావలసినంత ఉంచుకొని తక్కినన్ని తీసేయాలి. తీసేయకపోతే అసలు ఫ్లవర్స్ అనేటివి తగ్గిపోతాయి, బలం అంతా ఆ సీడ్స్లోకే వెళ్ళిపోతాయి. చాలామంది అంటే అంత టైం తీసుకోరు వాళ్ళు, కంపల్సరీ అవి అట్లా తీసేసుకోవాలి. ఇంకా అక్కడ చిన్న అవి ఉన్నాయి చూడండి, వీటిని మనం ఆ టిప్స్ని కట్ చేసామనుకోండి, ప్రూన్ చేసామనుకోండి, వీటి దగ్గర నుంచి చాలా ఇంకా 2-3 బ్రాంచెస్ వచ్చి బుషీగా వచ్చి చాలా మటుకు ఫ్లవర్స్ వస్తాయి. ఏదైనా సరే మనం ట్రిమ్ చేసిన కొద్దీ చెట్లు బాగా పెరిగి మంచి పూలను ఇస్తుంది, గుత్తులుగా అలా వేస్తుంది. ఇది సింగిల్ పెటల్ అండి, దీంట్లో డబుల్ పెటల్ కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇది ఇంకా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇవి. ఇంకా ఇది మనము అంటే మార్నింగ్ వేళల్లో చాలామంది బ్లూ టీగా కూడా అంటే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో ఇది. దీని ఫర్టిలైజర్ వచ్చేసి మనము ఒక్క స్పూన్ 15 డేస్కి ఒక్కసారి ఒక్క టీ పౌడర్ ఒక్క స్పూన్ మనము మొదళ్ళ కాడ రూట్స్ దగ్గర ఇచ్చామనుకోండి, ఇచ్చి కొంచెం ఆ రూట్స్ దగ్గర కొంచెం లూజ్ చేసుకొని మనం ఇచ్చినాం అనుకోండి, అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆవాలు ఉంటుంది కదా, అది కూడా పౌడర్ చేసి ఒక 15 డేస్ అది ఇవ్వచ్చు, ఇంకొక 15 డేస్ ఇది ఇవ్వచ్చు. అది చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇదండి ఈ అపరంజిత, శంకు పుష్పము, ఫ్లవర్స్. అట్లా మా ఇంట్లోనైతే బ్లూ టీ తాగరు, అందుకనే నేను ఆ ఫ్లవర్స్ తోటి ఇలా చక్కగా ఇల్లును డెకరేట్ చేసుకొని అందంగా ఉంచుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాధు స్మార్ట్ గార్డెన్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. ఇలాంటి కంటెంట్స్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.